హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర పప్పు డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో కందిపప్పు వేసి 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి వాటర్ అన్ని నింపేసి మళ్ళీ సరిపడనన్ని వాటర్ వేసి అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కారానికి తగ్గట్టు కడిగి పెట్టుకున్న గోంగూర వేసి పసుపు, సరిపడా ఉప్పు, చింతపండు చాలా కొంచెం వేసాను, వేయకపోయినా పర్లేదు, గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి. మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేయండి. ఇప్పుడు ఈ విజిల్స్ వచ్చే లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. కుక్కర్ విజిల్ వెళ్ళాక మూత తీసి అందులో వాటర్ ఉన్నాయి కదా, వీడియోలో చూపిస్తున్నాం కదా, వాటర్ అన్నీ వంపేసి మిక్సీ పట్టినటువంటి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక గంట నూనె వేసి పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేయండి. మంచిగా మెత్తగా వచ్చేంత వరకు బాగా కలపండి. ఇప్పుడు ఇందులో మనం పప్పు కట్టు ఫస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి. పప్పు ఇలా జోరుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది, రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి 2 గంటల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వెల్లుల్లి, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి వేయండి. ఆవాలు, జీలకర్ర వేసి వీటిని బాగా ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వాటిని కూడా ఆనియన్ ముక్కలు వేసి వాటిని బాగా ఆనియన్స్ కలర్ మారేంత వరకు ఫ్రై చేయండి. లాస్ట్లో ఎండుమిర్చి వేసి అన్ని కలర్ మారేంత వరకు, ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాన్ని మనం పప్పులో వేసుకొని మంచిగా కలపండి. అంతే, టేస్టీ గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని ఎంజాయ్ చేయడమే. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్.